ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ లోకల్ వేరియబుల్స్. ఈ లోకల్ వేరియబుల్స్ చెప్పే ముందు ఆల్రెడీ నేను ఇన్స్టెన్స్ వేరియబుల్స్ గురించి చెప్పాను కదా. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ చెప్పాను. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని అట్రిబ్యూట్స్ అంటారు. ఏమంటారు? అట్రిబ్యూట్స్ అంటారు. స్టాటిక్ వేరియబుల్స్ని ఫీల్డ్స్ అంటారు. ఫీల్డ్స్ అని కూడా అంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అంటారు. అలాగే స్టాటిక్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అని కూడా అంటారు. అట్రిబ్యూట్స్ గురించి చెప్పమంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ గురించి చెప్పాలి. ఫీల్డ్స్ గురించి చెప్పమంటే స్టాటిక్ వేరియబుల్స్ గురించి చెప్పాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాను? నెక్స్ట్ కాన్సెప్ట్ లోకల్ వేరియబుల్స్. ఈ లోకల్ వేరియబుల్స్ అనేవి ఏంటంటే సో ఫార్ మనం ఇప్పటివరకు చూసిన దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ మన వాటిల్లో అవి ఎక్కడ డిఫైన్ చేసాం? అండర్ ద క్లాస్, అవుట్ ఆఫ్ ద బ్లాక్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ ఏ మెథడ్ కదా. అలాగే ఈ లోకల్ వేరియబుల్స్ని ఎక్కడ డిఫైన్ చేస్తామంటే మనం బ్లాక్లో కానీ లేదా మెథడ్లో కానీ లేదా కన్స్ట్రక్టర్లో కానీ చేస్తాం. సో అప్పుడు వీటిని ఏమంటారంటే లోకల్ వేరియబుల్స్ అంటారు. అంటే sometimes to meet the temporary requirements of the programmer we can declare the variables in a method or a block or a constructor. Such type of variables is called local variables. ఈ లోకల్ వేరియబుల్స్కి వేరే నేమ్ ఏంటంటే ఆటోమేటిక్ వేరియబుల్స్ అని నేమ్ అంటారు. ఇంకోటి ఏంటంటే టెంపరీ వేరియబుల్స్ అని అంటారు. ఇంకోటి స్టాక్ వేరియబుల్స్ అని అంటారు. దీనికి ఎన్ని నేమ్స్ ఉన్నాయి చూడండి. లోకల్ వేరియబుల్స్ అంటారు, ఆటోమేటిక్ వేరియబుల్స్ అంటారు, టెంపరీ వేరియబుల్స్ అంటారు, స్టాక్ వేరియబుల్స్ అంటారు. ఓకే, మరి దీని యొక్క స్కోప్ ఎంత ఏంటంటే విత్ ఇన్ ఏ బ్లాక్ అనమాట. ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినంత వరకు ఉంటాయి. ఒకసారి మా బ్లాక్ కంప్లీట్ అయిపోయిందా ఇంకా నో లాంగర్ లోకల్ వేరియబుల్స్ ఆర్ అవైలబుల్. ఓకే, అంటే బ్లాక్ ఎంతసేపు ఉంటుందో అంతసేపు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ లూప్లో. సపోజ్ ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i less than some integer value like 4 i ప్లస్. ఓకేనా? ఇప్పుడు i ఏదైతే ఉందో ఐకి ఫస్ట్ ఏమో 1 ఉంటుంది, తర్వాత ఫస్ట్ 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఈ కర్లీ బ్రేసెస్ అంటే ఈ బ్లాక్ ఒక్కసారి దాటించిన వెంటనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఐ అన్నామంటే ఐ అనేది ప్రింట్ అవ్వదు. అప్పుడు ఐ అనేది ఏమవుతుంది? కెనాట్ ఫైండ్ ద సింబల్ అవుతుంది. అంటే కెనాట్ ఫైండ్ ద సింబల్ వేరియబుల్ ఐ అని వస్తే లొకేషను ఈ క్లాస్ ఇది ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ లొకేషన్ వస్తుంది. అలా కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, అంటే ఓకే నేను ఫాస్ట్గా చెప్పేసాము, మెల్లగా ట్రై చేస్తాను చెప్పడానికి. సపోజ్ క్లాస్ టెస్ట్ ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. ఇప్పుడు ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నా, అంటే ఐని ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నా. ఇది ఎక్కడ డిఫైన్ చేశాను? బ్లాక్లో. ఇది ఒక మెథడ్లో డిఫైన్ చేస్తున్నా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ 3, జే ప్లస్ ప్లస్ అన్న. సో ఇది ఒక లూప్ కదా, బ్లాక్ కదా. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే అన్న. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్లాక్ బయటకు వచ్చేసా. ఈ బ్లాక్ బయటకు వచ్చేసి ఇప్పుడు నేను ఎవరైనా ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే ఎస్ఓపి ఆఫ్ ఎల్ఎన్ ఐ వాల్యూ ఇప్పుడు
అండ్ జే వాల్యూ ఎంత అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఐ వాల్యూ ఎక్కడ ఉంది, ఈ మెథడ్లో ఉంది కదా, మెథడ్లో ఉంది అంటే ఇక్కడ మెథడ్లో ఉంది. ఈ మెథడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, ఈ మెయిన్ మెథడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఐ అవైలబుల్గా ఉంటుంది, కానీ జే అనేది అవైలబుల్గా ఉండదు. ఎందుకు జే అనేది అవైలబుల్గా ఉండదు అంటే జే యొక్క స్కోపు ఈ నిజానికి ఇది మెథడ్లో డిఫైన్ చేసాం కాబట్టి ఇది కూడా లోకల్ వేరియబుల్లే, ఈ జే కూడా లోకల్ వేరియబుల్లే. కానీ ఈ బయటికి రాగానే అంటే ఇంకా నేను మెథడ్ నుంచి బయటికి రాలేదు, అందువల్ల ఐ అనేది ఇంకా ఉంది, కానీ జే అనేది ఉండదు. ఎందుకంటే అది లూప్ వరకే. వన్స్ ఆ లూప్ నుంచి బయటకు వచ్చేసాను అనుకో, అప్పుడు నేనేం ఫేస్ చేస్తాను, కంపైల్ టైమ్ ఎర్రర్ ఫేస్ చేస్తాను. అంటే అప్పుడు ఏమంటుందంటే కెనాట్, ఇది వేరే, ఇది సింబల్ కింద తీసుకోండి. ఫైండ్ ద సింబల్. ఆ సింబల్ ఏంటి, సింబల్ వేరియబుల్ జే. లొకేషన్ ఏంటి, లొకేషను ఈ టెస్ట్ క్లాస్ కాబట్టి క్లాస్ టెస్ట్. సో ఇలాగా లోకల్ వేరియబుల్ అనేది దాని యొక్క స్కోప్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ లూప్ మీద కానీ, బ్లాక్ మీద కానీ, మెథడ్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో ఇలా ఉంటుంది అన్నమాట. సపోజ్ బ్లాక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకో, క్లాసు టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. సపోజ్ ట్రై బ్లాక్లో int i ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్, దీంట్లో పార్స్ int అనే మెథడ్ ఉంటుంది. 20. ఓకే, ఈ పార్స్ int అంటే ఏంటంటే స్ట్రింగ్ని నెంబర్లోకి మారుతుంది. సపోజ్ స్ట్రింగ్లో ఇలా ఉందనుకో, 10 అనేది ఉందనుకో, 10 కానీ 20 కానీ ఇలా స్ట్రింగ్లో ఉందనుకో, దీనికి ఇంటీజర్ డాట్ పార్స్ int అంటే ఈ స్ట్రింగ్ కాస్త ఇందులోకి మారుతుంది, ఇంటీజర్లోకి మారుతుంది. కానీ ఇక్కడ నెంబర్ ఉందా, నెంబర్ లేదు, మళ్ళీ ఇది స్ట్రింగ్లోనే ఉంది. సో మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ వస్తుంది, కానీ సమ్ ఎక్సెప్షన్ ఈ SOPLN ఆఫ్ ఐ అంటున్నా. ఐ అంటే ఏం లేదు, ఈ పైన ఏదైతే డిఫైన్ చేసినా అయినే ఇక్కడ చేయమంటున్నా. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఎర్రరే, ఈ ఎర్రర్ని ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. కానీ దానికన్నా ముందు ఇక్కడ ఏదైతే ఉందో ఐని ప్రింట్ చేయమంటున్నాం కదా, ఐ స్కోప్ ఎంత, ఈ ట్రై బ్లాక్ వరకే. ట్రై బ్లాక్ నుంచి నేను క్యాచ్ బ్లాక్ వచ్చేసాను కాబట్టి ఈ ఐ అనేది నో లాంగర్ అవైలబుల్. సో దానివల్ల ఏమవుతుంది, నాకు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటి, కంపైల్ టైమ్ ఎర్రరే వస్తుంది. కెనాట్ ఫైండ్ ద సింబల్. ఓకే, సింబల్ ఏంటి వేరియబుల్ ఐ. లొకేషన్ ఏంటి, క్లాస్ టెస్ట్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అది మెథడ్లో డిఫైన్ చేస్తే మెథడ్ వరకు ఉంటుంది, లూప్లో ఒక బ్లాక్లో చేస్తే బ్లాక్ వరకు ఉంటుంది. అట్లా అంటే చాలా 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 జాగ్రత్తగా వాడాలన్నమాట లోకల్ వేరియబుల్స్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా వాడాలి. ఓకే, సరే, మరి ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, లోకల్ వేరియబుల్స్ స్టోర్ అయ్యేదేంటి, ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే స్టాక్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది, స్టాక్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో లోకల్ వేరియబుల్స్ స్టాక్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి, సపోజ్ మనం ఒక క్లాస్ టెస్ట్ అంటే క్లాస్లో కాదు, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ ఎక్స్ అంటున్నా. ఇప్పుడు ఏంటంటే SOPLN ఎక్స్ అంటున్నా.
SOPLN X అంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఒక వేరియబుల్ని ఎక్కడ డిఫైన్ చేశానో ఒక మెథడ్లో డిఫైన్ చేశాను. సో మనం వేరియబుల్ని ఒక మెథడ్లో డిఫైన్ చేస్తే ఇది ఏమవుతుంది, లోకల్ వేరియబుల్ అవుద్ది. ఈ లోకల్ వేరియబుల్ని నేను ప్రింట్ చేయాలనుకున్నా. జనరల్గా ఇంటి కాబట్టి x=0 వస్తుందా అంటే రాదు, x=0 రాదు. జీవీఎం ఏదైతే ఉందో అది ఓన్లీ డిఫాల్ట్ వాల్యూస్ ఎవరెవరికి చేస్తుందంటే ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్కి ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి మాత్రమే జీవీఎం అనేది డిఫాల్ట్ వాల్యూస్ని పాస్ చేస్తుంది. ఫర్ లోకల్ వేరియబుల్స్కి మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే ఏమొస్తుంది అంటే వేరియబుల్ x may not be initialized అని వస్తుంది. వేరియబుల్ x may not be ఇనిషియలైజ్డ్ అంటే ఈ లోకల్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయలేదు అని, మీనింగ్ అనమాట. ఓకే, అర్థమైందా? సో అది ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఏం చేశాను, క్లాస్ టెస్ట్ రాశాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అయితే ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ లోపల ఇంటూ ఎక్స్ ఇచ్చాను. అయితే ఈసారి ఏం చేస్తున్నానంటే SOPLN ఓన్లీ హెలో అని ఏదో ప్రింట్ చేశాను అంతే. సో ఇప్పుడు నాకు ఏమైనా ఎర్రర్ వస్తుందా, నేనేం చేశాను, విత్ ఇన్ ద మెథడ్లో చేశాను కాబట్టి ఇది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఈ లోకల్ వేరియబుల్ ఏదైతే ఉందో దానికి వాల్యూతో ఇనిషియలైజ్ చేయలేదు. సో కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది అంటే ఇక్కడ కంపైల్ టైమ్ ఎర్రర్ రాదు అని ఎందుకంటే నేను ఈ ఎక్స్ని వాడుకుంటా. నేను ఇందాక ఏం చేశాను, ఆ ఎక్స్ ఏంటో చూడాలనుకున్నాను కాబట్టి JVM కాన్సన్ట్రేషన్ ఇక్కడికి వెళ్ళిపోయి దీనికి నేను వాల్యూని ప్రొవైడ్ చేయలేను. సో నువ్వే వాల్యూని ప్రొవైడ్ చేయాలి. సో వేరియబుల్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్ అని ఒక ఎర్రర్ని పాస్ చేసింది. కానీ ఇక్కడేంటి, నేను ఎక్స్ని అసలు కదపట్లేదు, ఎక్స్ని నేను అసలు వాడుకుంటలేదు. సో అందువల్ల కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది ఏం చూపించదు, ఇది ఓన్లీ హెలో అనే దాన్ని మాత్రం ప్రింట్ చేస్తుంది. సో ఇది ఓకేనా. అంటే లోకల్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయకపోతే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి దాన్ని ఎక్కడైనా వాడుకోవాలని ట్రై చేసినప్పుడు జీవీఎం ఎటువంటి ఇనిషియలైజేషన్ చేయదు, దానివల్ల మనకి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎర్రర్ వస్తుంది. ఏమంటుందంటే వేరియబుల్ x మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్ అంటుంది అని ఎర్రర్ వస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. అదే కానీ నువ్వు ఇనిషియలైజ్ చేయలేదు, దాన్ని ఎక్కడ వాడుకోలేదు, అలాంటప్పుడు నీకు ఎటువంటి ఎర్రర్ని పాస్ చేయదు అది. ఓకే, ఎటువంటి ఎర్రర్ని పాస్ చేయదు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా లోకల్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. ఎందుకంటే అవి ఎప్పుడు ఉపయోగిస్తామో నాకు తెలియదు. సో లోకల్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే విత్ ఇన్ ద బ్లాక్లో వాడినప్పుడు బ్లాక్లో చేసిన వేరియబుల్స్, మెథడ్లో చేసిన వేరియబుల్స్ అవన్నీ దాని స్కోప్ అనేది చూడాలి. స్కోప్ చూడడం అంటే సపోజ్ నేను లూప్లో ఒక వేరియబుల్ డిఫైన్ చేసి దాన్ని బయటకు వచ్చిన తర్వాత దాన్ని చూసుకోవాలి. ఎలా అంటే బయట కూడా వాడుతున్నానా, బయట కూడా దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నానంటే అది అవైలబుల్గా ఉండదు. సో అక్కడ కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సో అవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఇది మెయిన్ థింగ్. అండ్ లోకల్ వేరియబుల్స్ అనేవి ఫైనల్ అనే యాక్సెస్ మోడిఫైయర్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. లోకల్ వేరియబుల్స్ అనేవి ఫైనల్ అనే
యాక్సెస్ మోడిఫైర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. జనరల్గా మనకి మోడిఫైర్స్లో నేను చెప్పాను కదా, పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, వాలటైల్, ట్రాన్సియంట్, స్టాటిక్, ఫైనల్, ఇవన్నీ చెప్పాను కదా. సో ఇవన్నిటిలో ఏమి లోకల్ వేరియబుల్కి పెట్టలేము. అవన్నీ ఏమవుతుందంటే ఏది పెట్టినా ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఎర్రర్ని త్రో చేస్తుంది. ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. అదేంటి? ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో మెయిన్గా ఇదే ప్రాబ్లం. బట్ ఫైనల్ అనే యాక్సెస్ మోడిఫైర్నే యాక్సెప్ట్ చేస్తుంది. ఫైనల్ ఇంట్ x = 10 అని పెట్టామంటే ఇది వ్యాలిడ్. సో ఫైనల్ తప్ప రిమైనింగ్ ఏం వాడినా కూడా ఇంకేమొస్తుంది? కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. అదేంటి? ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ద ఓన్లీ అప్లికబుల్ మోడిఫైర్ ఫర్ ద లోకల్ వేరియబుల్ ఈజ్ ఫైనల్. If we are using any other modifier, we will get the compile time error. Okay, అర్థమైందా? సో ఇది మెయిన్. ఒక టేబుల్ కాదు కానీ ట్రై చేస్తాను. ఏమన్నా ఒక టేబుల్ వేస్తే ఏమన్నా గుర్తుంటుందేమో చూద్దాం. మనకి ఏమున్నాయి? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి, స్టాటిక్ ఉంది, ఇంకోటి ఏంటి? లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇన్స్టెన్స్ దగ్గర మెయిన్ ఏంటి? ఇన్స్టెన్స్ అంటే ఏంటి? వేరియబుల్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ చేంజెస్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది. ఇదేంటి? వేరియబుల్ కెనాట్ చేంజ్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. మరి ఇది టు మీట్ టెంపరరీ రిక్వైర్మెంట్స్ we are using local variables. సో నెక్స్ట్ దీని పొజిషన్ ఇక్కడ దీని అండర్ క్లాస్ కింద అండ్ అవుట్ ఆఫ్ బ్లాక్ కానీ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ. ఓకే, అండ్ ఇది కూడా అండర్ క్లాసు, అవుట్ ఆఫ్ బ్లాక్ కానీ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటి? దాని ముందు ఏం పెట్టాలి? స్టాటిక్ అని పెట్టాలి. దాని ముందు స్టాటిక్ అని పెట్టాలి. సో ఇది విత్ ఇన్ బ్లాక్ కానీ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ, అది లోకల్. ఓకే, నెక్స్ట్ మెమరీ. ఇది ఏంటి? హీప్ మెమరీలో ఆబ్జెక్ట్లో యాజ్ ఏ పార్ట్ మన స్టాటిక్ మెథడ్ ఏరియాలో ఇది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇది స్టాక్ మెమరీలో లోకల్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమున్నాయి? సపరేట్ కాపీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ నో సపరేట్ కాపీ, షేర్ ద మాస్టర్ కాపీ షేర్ అవుతుంది. ఓకే, అండ్ లోకల్లో విత్ ఇన్ ద బ్లాక్లో టెంపరరీ రిక్వైర్మెంట్ కోసం ఇవి క్రియేట్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ స్కోప్ ఆల్రెడీ చెప్పానా లేదా? ఓకే, దీని స్కోప్ ఎంత? ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు క్రియేట్ అవుతాయి.
ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయినప్పుడు డిస్ట్రాయ్ అవుతాయి. ఓకే, ఇవి స్టాక్ స్టాక్ వేరియబుల్స్. క్లాస్ లోడ్ అయినప్పుడు ఇనిషియలైజ్ అవుతాయి, లోడ్ అయినప్పుడు క్రియేట్ అవుతాయి, అన్లోడ్ అయినప్పుడు డిస్ట్రాయ్ అవుతాయి. ఓకే, ఇవి విత్ ఇన్ ద బ్లాక్ కాబట్టి సో వన్స్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ నో లాంగర్ అవైలబుల్. సో అట్లా అనమాట ఇది దీని స్కోప్ ఇది. అండ్ జేవిఎం ప్రొవైడ్స్ డిఫాల్ట్ వాల్యూస్. జేవిఎం అనేది డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా జేవిఎం అనేది డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ జేవిఎం అనేది డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయదు. ఓకే, జేవిఎం అనేది డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయదు. సో ఇవి జనరల్గా. నెక్స్ట్ యాక్సెస్ మాడిఫైయర్స్. యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఇక్కడ అన్ని మాడిఫైయర్స్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా అన్ని మాడిఫైయర్స్ని యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ ఫైనల్ అనే మాడిఫైయర్ తప్ప ఇంకే మాడిఫైయర్ని యూజ్ చేయలేం. సో ఇది మెయిన్గా మొత్తం డీటెయిల్స్ అబౌట్ మన వేరియబుల్స్ అన్నమాట. వేరియబుల్స్. సో మెయిన్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మనకి టూ డివిజన్స్ ఉన్నాయి. ఆ టూ డివిజన్స్లో డివిజన్ 1, డివిజన్ 2. సో డివిజన్ 1లో మనకి ఏమున్నాయి? డివిజన్ 1లో ప్రిమిటివ్ వేరియబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిఫరెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ప్రిమిటివ్ వేరియబుల్స్ ఉన్నాయి, రిఫరెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. అదే ఇక్కడ డివిజన్ 2లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏమున్నాయి? స్టాటిక్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. సో ఈ డివిజన్ 1లో నేను దేని మీద బేస్ చేసుకొని డిఫైన్ చేశాను? ఓన్లీ టైప్ ఆఫ్ ఏ వేరియబుల్. ఆ టైప్ అనేది ఏ టైపు? ఆబ్జెక్ట్ టైప్ అయితే రిఫరెన్స్ వేరియబుల్. అదే నార్మల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే ప్రిమిటివ్ లిటరల్స్ అయితే నేను ప్రిమిటివ్ వేరియబుల్స్. అదే ఆబ్జెక్ట్ లిటరల్స్ అయితే అవి రిఫరెన్స్ వేరియబుల్స్. కానీ ఇదేంటి? పొజిషన్ అంటే విత్ ఇన్ ద క్లాస్ ఈ రెండు ఉంటాయి. అవుట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్. ఇది విత్ ఇన్ ద మెథడ్ ఆర్ ఏ కన్స్ట్రక్టర్ ఆర్ ఏ బ్లాక్లో ఉంటే ఇది లోకల్. అంటే పొజిషన్ బేస్ చేసుకొని ఈ మూడు చేశాను, ఇది చేశాను అన్నమాట. సో ప్రిమిటివ్ వేరియబుల్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అవ్వచ్చు, స్టాటిక్ వేరియబుల్స్ అవ్వచ్చు, లోకల్ వేరియబుల్స్ అవ్వచ్చు. అలాగే రిఫరెన్స్ వేరియబుల్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అవ్వచ్చు, స్టాటిక్ వేరియబుల్స్ అవ్వచ్చు, లోకల్ వేరియబుల్స్ అవ్వచ్చు. సో దీంట్లో ఎవ్రీ కాంబినేషన్ అనేది పాసిబుల్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ మన వేరియబుల్స్ అనమాట. ఓకే.